హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీక్ష వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా రోజులు అయిపోయింది కదా ఒక వీడియో అప్లోడ్ చేసి అండ్ ఇలా మాట్లాడుతూ లాస్ట్ మీషో అఫిలియేట్ ప్రోగ్రామ్ లింక్ గురించి అయితే వీడియోస్ చేశాను అండ్ ఆ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది నన్ను కింద డౌట్స్ అడిగారు కూడా, వాటి గురించి సంబంధించిన ఇంకా కొంతమందికి క్లారిఫికేషన్ అయితే రాలేదు. సో నేను వాటి గురించి మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. స్టార్ట్ చేసి నేను 3 years కంప్లీట్ అయిపోయింది. బట్ 3 years కంప్లీట్ అయిపోయినా సరే ఎందుకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు, నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సో ఆ మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు. సో మీ ఛానల్ అయినా కొంచెం తొందరగా మానిటైజేషన్ అవుతుంది కదా, సో అనే ఒక థాట్తో సో ఇప్పుడు నా ఛానల్ ఎందుకు మానిటైజేషన్ అవ్వలేదు అనేది నేను ఒక్కొక్క పాయింట్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే అసలు నా యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్ వచ్చి 2021 December 13 స్టార్ట్ చేశాను. December 13 స్టార్ట్ చేశాను అంటే ఇంకొక 2 daysలో న్యూ ఇయర్ వస్తుందని December 13 స్టార్ట్ చేశాను. మాకు వచ్చి 2021 ఆగస్ట్లో మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్ అయిన తర్వాత నేను యూట్యూబ్ వీడియోస్ చేద్దాము, ఇంట్లోనే ఉంటున్నాను కదా అని చెప్పి ఒక థాట్తో నా ఆలోచనలన్నీ నాకేమేమి వచ్చో అవన్నీ ఇందులో చూపించుకుందాం అని చెప్పి అనుకున్నాను. సో December 29th 2021 నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో పోనీ December 29 కూడా తీసేసి January 1 నుంచి చేసుకున్నా, 2022 January 1 నుంచి చేసుకున్నా, 2023 January 1 1 year, 2024 January 1 2 years, 2025 January 1కి 3 years. సో 3 years కంప్లీట్ అయిపోయి ఇప్పుడు 4th year అయితే రన్నింగ్ అవుతుంది నా ఛానల్కి. బట్ నా ఛానల్ అయితే ఈ 4 years అయినా సరే నాకు ఇంకా సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ వాచ్ అవర్స్ రాలేదు. సో అది కూడా ఎందుకనేది నేనైతే మొత్తం చెప్తాను. సో నా ఛానల్ స్టార్ట్ చేసి 3 years కంప్లీట్ అయ్యి 4 years అయితే 4th year రన్నింగ్ అవుతుంది. సో అది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటనేవి చెప్తాను. అండ్ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోవడం, కన్సిస్టెన్సీగా వీడియోస్ పెట్టకపోవడం. 2022 అంతా నేను వీడియోస్ చేశాను. 22 Novemberలో నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో 22 Novemberలో నేను ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయ్యాను ఇంకా అక్కడి నుంచి నేను వీడియోస్ పెట్టడం మానేశాను. కంటిన్యూగా ఒక 1 year పైన నేను వీడియోస్ అయితే అసలు అప్లోడ్ చేయలేదు యూట్యూబ్లో. అప్పటికి నాకు 800-900 వాచ్ టైం అయితే ఉంది. మనకి యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ ఎలిజిబిలిటీ వచ్చి మనం యూట్యూబ్ ప్రోగ్రామ్ పార్ట్నర్ అవ్వాలంటే కంప్లీట్ ఎలిజిబిలిటీ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ప్లస్ 10 million షార్ట్ వ్యూస్ అయినా ఉండాలి, లేదా 4000 వాచ్ టైం అయినా ఉండాలి. సో ఈ 10 million వ్యూస్ అనేది రీసెంట్గా వచ్చింది. నాకు అప్పుడు తెలిసింది 4000 వాచ్ టైం. 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కానీ 4000 వాచ్ టైం అనేది నాకు అప్పుడు అవ్వాలి. 4000 వాచ్ టైంకి నాకు అప్పుడు 900 or 1200 అంత అయ్యింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. 1000 క్రాస్ చేసినట్టుంది, 1200 or సంథింగ్ అయింది. సో నేను 22 November వరకు వీడియోస్ చేశాను. ఇంకా అక్కడి నుంచి నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో వీడియోస్ అనేవి మానేశాను. 1 year మానేశాను వీడియోస్. మనకేంటంటే యూట్యూబ్ ఎలా తీసుకునేది అంటే వాచ్ టైము ఈ ఇయర్ నుంచి ఇప్పుడు జనవరిలో చేస్తే నెక్స్ట్ జనవరి వరకు ఎంత వాచ్ టైం, ఇంకా ఆ నెక్స్ట్ జనవరి నుంచి వాచ్ టైం అనేది పోతూ ఉంటుంది. 1 yearకి మళ్ళీ February to Feb, March to March అలా తీసుకునేది కదా. సో January Feb అలా తగ్గిపోతూ ఉంటుంది వాచ్ టైము. సో అలా నాకు 1 year వాచ్ టైం అంతా పోయింది, గోవిందా. మొత్తం వాచ్ టైం పోయింది. లాస్ట్కి నేను మళ్ళీ 2022 అంతా వీడియోస్ చేయలేదు. 22 అంతా చేశాను. 23 నేను వీడియోస్ చేయలేదు, చేసిందే 22. ఎందుకంటే 2022 January 1 నుంచే కదా నేను స్టార్ట్ చేశాను. సో 22 అంతా చేశాను. November 22 నుంచి ఇంకా 23 అంతా నేను వీడియోస్ చేయలేదు. కంప్లీట్ 23 year అంతా నేను వీడియోస్ చేయలేదు. అండ్ 24 మళ్ళీ నేను జాబ్ మానేసాను. ప్రెగ్నెన్సీ వచ్చి నేను జాబ్ అయితే రిజైన్ చేసేసాను. ప్రెగ్నెన్సీలో కూడా ఒక 4-5 months చేయలేదు. మళ్ళీ ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది యూట్యూబ్. సో మళ్ళీ స్టార్ట్ చేయాలనిపించి 24 March or సంథింగ్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే మళ్ళీ రీసెంట్గా ఒక 1 year నుంచి స్టార్ట్ చేశాను.
సో కన్సిస్టెన్సీగా ఇలాగ వీడియోస్ పెట్టకపోవడం వల్ల అంటే రెగ్యులర్గా మనం యూట్యూబ్లో ఏంటంటే ఖచ్చితంగా వీక్ ఒక 2-3 వీడియోస్ అయినా షేర్ చేయాలి. తర్వాత షార్ట్స్ రెగ్యులర్గా షార్ట్స్ అప్లోడ్ చేయాలి. ఏదో ఒకటి మనం పెడుతూ ఉంటేనే మన ఛానల్ అనేది అందరితో పాటు అది కూడా వెళ్తూ ఉంటుంది, లేదంటే ఒక మూలన ఉంటుంది. యూట్యూబ్ ఆల్గారిథం ఎలా అంటే మనం రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటేనే మన ఛానల్ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది, లేదంటే దాన్ని పక్కకు తోసేస్తుంది. సో నా ఛానల్ అలా పక్కకి వెళ్ళిపోయింది. అండ్ వాచ్ టైం అయితే కంప్లీట్గా డౌన్ పోయింది. 1 year చేయలేదు కదా, మొత్తం పోయింది. 200కో 300కో వచ్చేసింది వాచ్ టైం. 900 అసలు వాచ్ టైమే కష్టం యూట్యూబ్లో తెచ్చుకోవడం. అతి పెద్ద టఫెస్ట్ వాచ్ టైం యూట్యూబ్లో తెచ్చుకోవడం. బట్ తెచ్చుకున్నంత గోవింద మొత్తం పోయింది. 1200 200 150 అలా వచ్చేసింది, మొత్తం పోయింది. మళ్ళీ 24 March లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ నుంచి అప్పుడప్పుడు అలాగా రెగ్యులర్గా కాకపోయినా సరే కనీసం మంత్లీ ఒక 2-3 వీడియోస్ అయినా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. అలాగే చేస్తున్నాను. మేబీ అప్పటి నుంచి ఫస్ట్ నుంచి చేస్తూ ఉంటే వాటికి ఛానల్ మానిటైజేషన్ అయిపోయేదేమో, అలా చేయకపోవడం వల్ల. సో నేను చేసిన ఇలా రెగ్యులర్గా పెట్టకపోవడం, మధ్యలో గ్యాప్ ఇవ్వడం, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయడం. సో మళ్ళీ నేను స్టార్ట్ చేశాను, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చాను. అంటే ఇప్పుడు 24లో స్టార్ట్ చేసి March 24న స్టార్ట్ చేసిన దాన్ని మళ్ళీ ఒక 2-3 months మళ్ళీ గ్యాప్ ఇచ్చేసాం. ప్రెగ్నెన్సీలో కూడా మళ్ళీ 2-3 months గ్యాప్ ఇచ్చేసాం. సో ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల నా ఛానల్ అనేది మానిటైజేషన్ ఇంకా అక్కడ దాకా వెళ్ళలేకపోయింది అసలు. సో మీరు ఈ మిస్టేక్స్ అనేవి చేయొద్దు. కంటిన్యూస్గా వీడియోస్ అనేవి పెట్టడానికి ట్రై చేయండి. అది వీడియోస్ ఎంత కొన్ని జాబ్కి వెళ్ళినా సరే వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేయండి. కనీసం షార్ట్స్ అయినా సరే షేర్ చేస్తూ ఉండండి యూట్యూబ్లో. మీకు ఎవరికైనా ఛానల్ ఉంటే ఖచ్చితంగా షార్ట్స్ అయినా సరే వీక్లీ 2-3 లేకపోతే మీకు కుదిరితే డైలీ 1 షార్ట్ ఏదో ఒకటి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనం ఏం పెట్టకుండా ఛానల్ అలా వదిలేస్తే యూజ్ ఉండదు. మనం అంతా కష్టపడి మొత్తం పోద్ది. నేను స్టార్టింగ్లో 1 year అంత కష్టపడ్డాను. రోజు ఏదో ఒక టాపిక్ ఎత్తుకొని దాని మీద వీడియో చేయడానికి, లేదా మీషో నుంచి ప్రొడక్ట్స్ తెప్పించుకొని. అప్పుడు నాకు ఈ విష్ లింక్ ఎఫిలియేట్ ప్రోగ్రామ్ ఇవన్నీ తెలియదు. జస్ట్ వీడియోస్ కోసమే మీషోలో డబ్బులు పెట్టుకొని వీడియోస్ చేసేదాన్ని. నిజంగా అసలు డబ్బులు పెట్టుకొని వీడియోస్ చేసాను. అందరూ నేను మీషో వీడియోలు చేసినా అంటే నాకు డబ్బులు వచ్చేసిన అనుకున్నాను. బట్ నాకు అప్పుడు రూపాయి కూడా వచ్చేది కాదు. ఈ మధ్య నాకు మీషో ఎఫిలియేట్ ప్రోగ్రామ్ ఇవన్నీ తెలిసాయి. సో ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టండి. యూట్యూబ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ 6-7 months నుంచి చేస్తున్నాను. నాకు ఇప్పుడు నా వాచ్ టైం వచ్చి 600 ఉంది. అది కూడా ఈ 6 monthsకి. అంతకుముందుదంతా పోయింది, మొత్తం పోయింది. ఇది ఉంది. అండ్ షార్ట్ వ్యూస్ కూడా మొత్తం పోతాయి. అప్పుడు మీకు ఒకవేళ ఏదో ఒక షార్ట్ వ్యూ పాపులర్ 200-300K వచ్చిన వైరల్ అయ్యి అది కూడా పోయింది మొత్తం. సో రెగ్యులర్గా వీడియోస్ పెట్టండి. ఏదో ఒక టైంలో ఏదో ఒక వీడియో వైరల్ అయ్యింది. సో తప్పదు అనుకుంటాం, నేను వీడియోస్ చేసినాం, పిచ్చి వీడియోలు అన్నీ వైరల్ అవుతున్నాయి అని చెప్పి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిచ్చి వీడియోలు అంటే గుర్తొచ్చింది, కమ్యూనిటీ గైడ్లైన్స్ అవి కానీ మనం అటు ఇటు చేసామా మనకి స్ట్రైకులు పడిపోతాయి. 3 strikes వచ్చాయంటే ఛానల్ ఎగిరిపోతే. వార్నింగ్ పర్లేదు, కాపీరైట్ పర్లేదు, కానీ స్ట్రైక్ పడిందంటే ఛానలే ఎగిరిపోయింది. అండ్ నాకు ఇప్పుడు ప్రజెంట్ నా ఛానల్ ఒక స్ట్రైక్ ఉంది. అది ఎందుకో కూడా చెప్తాను. రేపు మేలో ఆ స్ట్రైక్ పోద్ది. మే 9న 10న పోయింది. ఆల్రెడీ పడి కూడా 3 months అవుతుంది. ఎందుకు పడిందంటే నా ఛానల్ మీద స్ట్రైక్, ఒక ఎలిఫెంట్ వీడియో ఒకటి పెట్టాను. అదేంటంటే ఎలిఫెంట్ ఒక అబ్బాయిని తొక్కేస్తూ ఉంటుంది. సో ఆ వీడియో పెట్టాను. ఆ వీడియో ఇలాగా కమ్యూనిటీ గైడ్లైన్స్, హ్యూమన్ వైలెన్స్ అని చెప్పి స్ట్రైక్ వేసాడు ఛానల్ మీద. సో మీరు అలాంటివి పెట్టద్దు, కొంచెం చూసుకొని పెట్టండి. ఇంకా నేను అలా అనుకున్న గవర్నమెంట్ వీడియోలు యూట్యూబ్లో చూసాను. మరి వాటికి ఎందుకు స్ట్రైక్ పడలేదు నాకు అర్థం కాలేదు. అండ్ పిచ్చి వీడియోలు అన్నీ బాగానే ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు మా బుడ్డోడి వీడియోస్ పెడితే కూడా చైల్డ్ సేఫ్టీ అని చెప్పి దాంట్లో కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. నాకు తెలియట్లేదు, అందరూ బాగానే పెడతాం. మనం వాడు ఏడ్చిన ఏదో వీడియో పెడితే అదంటే చైల్డ్ సేఫ్టీ అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. నా ఛానల్కి ఇలా వార్నింగ్లు స్ట్రైక్ ఇస్తున్నాడు. అందరూ బాగానే పెట్టుకుంటున్నారు అలాంటి వీడియోస్. సో అది మీరు కొంచెం చూసుకొని ఆ కమ్యూనిటీ స్ట్రైక్లో పడకుండా చూసుకొని వీడియోస్ అయితే షేర్ చేయండి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టండి. నా ఛానల్ అయితే సో నేను చేసిన రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం వల్ల, మధ్యలో గ్యాప్లు ఇవ్వడం, వీటి వల్ల ఇప్పటివరకు మానిటైజేషన్ అయితే అవ్వలేదు. నేను మెయిన్గా చేసిన మెయిన్ మిస్టేక్ అయితే రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం
అండ్ మధ్యలో స్ట్రైక్స్ వచ్చినా సరే మన ఛానల్ ఎక్కువ రికమెండ్ అయితే చేయదు ఆల్గోరిథమ్. సో దానివల్ల కూడా వార్నింగ్లు స్ట్రైక్లు లాంటివి చాలా పడ్డాయి నా ఛానల్ మీద. అలా అని చిన్న చిన్న వీడియోసే ఏదో తెలియక అప్లోడ్ చేసిన వీడియోస్కి స్ట్రైక్లు అలా పడిపోయేది. ఇప్పుడైతే ప్రజెంట్ ఒక స్ట్రైక్ ఉంది, అది కూడా రేపు మేలో రిమూవ్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి జాగ్రత్తగా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని చెప్పి బుద్ధి వచ్చింది. సో మీరు మాత్రం ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో అది నా ఛానల్ తొందరలోనే మానిటైజేషన్ అయిపోవాలని చెప్పి కోరుకోండి. నేను కూడా కోరుకుంటున్నాను. ఇంత కష్టపడినందుకు, ఇంత 3 years నుంచి ఏదో ఒకటి చేద్దామని కష్టపడినందుకైనా సరే అది మానిటైజేషన్ అవ్వట్లేదు. సో అయిపోతే 7 పనుల వాడికి దండం పెట్టుకుంటాను. సో అదండి ఈ వీడియో. సో మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా మంచిగా మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోండి, రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసుకోండి, కమ్యూనిటీ గైడ్లైన్స్ ఫాలో అవ్వండి. వీక్లీ 2-3 షార్ట్స్ లేదా డైలీ ఒక షార్ట్, వీక్ 2-3 లాంగ్ వీడియోస్ చేయడం వల్ల మనకి వాచ్ టైం ఎక్కువ వచ్చింది. ఏమో ఆ లాంగ్ వీడియో వైరల్ అయిందనుకోండి, ఒక్క వీడియోతో మానిటైజేషన్ అయిపోద్ది. సో లాంగ్ వీడియోస్ చేయండి, షార్ట్స్ చేయండి. షార్ట్స్ వల్ల మనకి ఏమంటారు 10 million వ్యూస్ వచ్చినా మానిటైజేషన్ అయింది. ఒక షార్ట్ వైరల్ అయినా, లాంగ్ వీడియోస్ అయినా సరే ఒక 50K 60K వచ్చినా సరే మానిటైజేషన్ అయింది. సో లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి, షార్ట్స్ కూడా అప్లోడ్ చేయండి. దీనివల్ల తొందరగా మానిటైజేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్తున్నాను కానీ నా ఛానల్ మానిటైజేషన్ చేసుకోలేదు. కింద కామెంట్స్ ఇప్పుడు ఇవే వస్తాయి. సో అదండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొక ఏదైనా ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వస్తాను. బాయ్.